మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు. ఇది వాహనదారులపై పోలీసుల రూల్స్. మరి ఫుల్గా మద్యం సేవించి పోలీసులే వాహనం నడిపితే అయితే ఏంటి? ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ పోలీసులు నిరూపించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీని అదుపులోకి తీసుకున్న ఘటన దానికి నిదర్శనం. ట్రాఫిక్ ఏసీపీ మద్యం తాగడమే కాకుండా పోలీసులతోనే వాగ్వివాదానికి దిగారు. బ్రీత్ అనలైజర్ చేయాలని తెలుపగా నేను తాగలేదు, ఎందుకు చేయాలని వారించాడు. దీంతో అర్ధరాత్రి నడి రోడ్డుపై ఈ హంగామా చోటు చేసుకోవడంతో ప్రయాణికులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన హైదరాబాద్ మధురానగర్ లో చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని మధురానగర్ లో అర్ధరాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ పోలీసులకు చిక్కారు. ఆ సమయంలో యూనిఫామ్లో లేకపోవడంతో ట్రాఫిక్ పోలీస్ అతడి వాహనాన్ని ఆపి బ్రీత్ అనలైజర్ ముందు ఊపిరి పీల్చుకోమన్నారు. అందుకు సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ నిరాకరించారు. అక్కడితో ఆగకుండా తనది పోలీస్ డిపార్ట్మెంట్ అంటూ అక్కడున్న వారిపై కూడా మండిపడ్డారు. దీంతో అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సుమన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఎట్లా కొడుతుంది చూడు, కేసు బుక్ చేయి. నేను పోలీసునే, నువ్వు కేసు బుక్ చేయి. ఎట్లా కొడుతుంది ఇది కాదా? ఎస్ఐ కంట్రోల్ మన సిద్దిపేట ఏసీబీ గారంట ఈయన పార్టీ నా మీద ఏదో ఒక కారణం కాపీ చేస్తుంది. బాగుందండి. డిపార్ట్మెంట్, మీరు డిపార్ట్మెంట్ సామాన్య పబ్లిక్ డిపార్ట్మెంట్